మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు మా శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చెదను, ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను. జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసిననియు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీన్ని కలుగజేసిననియు తెలుసుకొని మనస్కరించి స్పష్టముగా గ్రహించినట్లు, చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసెదను, లోయల మధ్యను ఊటలను ఉబుక చేసెదను. అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసెదను. యెషయా 41వ అధ్యాయము 17, 18, 19 వచనాలు. I, the Lord, will answer them. I, the God of Israel, will not forsake them. I will make rivers flow on barren heights and springs within the valleys. I will turn the desert into pools of water and the parched ground into springs, so that people may see and know, may consider and understand that the hand of the Lord has done this, that the Holy One of Israel has created it. Isaiah chapter 41 verses 17, 18 and 20. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మాకు నమ్ముకొనదగిన సహాయకుడవై ఆదరిస్తున్నందుకై వందనాలు. ప్రతి ఉదయము మీ విశ్వాస్యతను మాపై చూపుతూ మాకు దయచేయ నూతన జీవంకై వందనాలు. కష్ట పరిస్థితుల గుండా వెళ్తూ మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న వారిపై కనికరము చూపమని యేసునామములో వేడుచున్నాము తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.